పాకిస్తాన్ బన్నూలోని ఆర్మీ హౌసింగ్ కాంప్లెక్స్ పై దాడి చేసిన 10 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. సోమవారం బన్నూ కంటోన్మెంట్ పై దాడికి దిగిన ఉగ్రవాదులు పేలుడు పదార్థాలు నింపిన వాహనంతో గోడను కూల్చివేశారు. ఉగ్రదాడిలో 8 మంది పాకిస్తాన్ సైనికులు మృతి చెందారు. పాక్ సైన్యం చేసిన ఎదురుదాడిలో 10 మంది ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రదాడి జరిపిన దాదాపు 24 గంటల తర్వాత పాక్ సైన్యం ప్రకటించడం గమనార్హం. దాడి జరిగిన ప్రదేశానికి దగ్గరలోనే సైన్యానికి చెందిన కీలక సప్లై డిపో ఉంది. తొలుత 2 ఆత్మాహుతి దళ సభ్యులు దాడి చేశారని, వారి వెనుక మరో 8 మంది వచ్చారని అధికారులు చెబుతున్నారు. ఉగ్రదాడి పేలుళ్లు 15 కిలోమీటర్ల దూరంలోనే డొమెల్ టౌన్లోకి స్పష్టంగా వినిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఆర్మీ హౌసింగ్ కాంప్లెక్స్ మాత్రం మొత్తం నల్లటి పొగతో నిండిపోయింది. బాంబు పేలుళ్ల తీవ్రతకు చుట్టుపక్కల ఇళ్ల గోడలు బీటలు వారినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఆఫ్ఘన్ సరిహద్దుల్లో పాక్ దళాలు తీవ్రస్థాయిలో ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఈ దాడికి తామే పాల్పడినట్లు పాకిస్తాన్ తాలిబాన్ చీలిక వర్గం ప్రకటించింది.